ఓ రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇక అంతారం గ్రామానికి చెందినటువంటి రైతు మల్లయ్య తన తల్లి పేరు మీద ఉన్న భూమిని తనతో పాటు తమ్ముడి పేరు మీదకి మార్చాలని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జునను ఆశ్రయించారు. దీనికి తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేయడంతో మంగళవారం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ వద్దకు వెళ్ళగా ఇక అటెండర్కి ఇవ్వమని చెప్పారు. బాధిత రైతు అటెండర్ యాదగిరికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ అటెండర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఇక పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తహసీల్దార్ నాగార్జునకు చెందిన మహబూబ్ నగర్లోని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 12,000 రూపాయలు ఇక్కడ ఇవ్వాలని ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ యాదగిరి అని చెప్పేసి అటెండర్ ఉన్నాడు, ఆయనను కన్సల్ట్ చేస్తే నేను ఎంఆర్ఓ గారిని కనుక్కొని చెప్తానని చెప్పేసి నాగార్జున తహసీల్దార్ గారిని కలిసి తర్వాత బయటకు వచ్చి ఇట్లా 2,000 రూపాయలు అడుగుతున్న డాక్యుమెంట్కి ఒకటి టోటల్గా 12,000 రూపాయలు అవుతుందని చెప్పినానంట. దాని తర్వాత 12,000 రూపాయలు నేను ఇచ్చుకోలేను, అంత స్తోమత నాకు లేదు, నేను దిగాలమని చెప్పేసి ఇతను డైరెక్ట్గా వెళ్ళి తహసీల్దార్ నాగార్జున గారిని కలిసి ఇట్లా చెప్పుకోవడం జరిగింది. చెప్తుంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే 10,000 వరకు ఇవ్వగలుగుతాను, అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను నేను, అది అని రిక్వెస్ట్ చేస్తే సరే 10,000 ఇవ్వు, నేను యాదగిరికి చెప్తాను పో అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత అతను ఇక 10,000 కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేదు లంచం రూపంలో, కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేసినారు. మమ్మల్ని అప్రోచ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. దాని బేసిస్ పైన మేము ఈరోజు 10,000 రూపాయలు అతను